హాయ్ ఆల్. నిన్న ఒక ఛానల్లో ఒక వీడియో చూసాను అనమాట. ఇంత పిచ్చోళ్ళు వీళ్ళు కాకుండా చాలామందే ఉన్నారు అని నాకైతే అప్పుడు ఆ విషయం అర్థమైంది. అలాంటి పిచ్చి వాళ్ళ పిచ్చి కుదిర్చడానికి కొన్ని ఛానళ్ళు అయితే వచ్చాయన్నమాట. సో మాలాంటి వాళ్ళ డోస్ వీళ్ళకి ఎక్కడ సరిపోతుంది? మేమేంటంటే వీళ్ళు చేసే అబద్ధాలు మోసాలు నమ్మొద్దని చెప్పడం, మేము స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి వ్యూస్ తగ్గడం అంతవరకు చేయగలిగాం. కానీ డైరెక్ట్గా వాళ్ళ మొహాల మీద కళ్ళెదురుగా కూర్చొని అది వాళ్ళే వీడియో చేస్తూ వాళ్ళ ఛానల్లో వేసుకోవడానికి వీళ్ళ మొహాన సెటైర్లు కరెక్ట్గా వాళ్ళకి ఏవైతే కరెక్టో అవి అని వదిలేస్తారు చూసారా. ఆహా, ఆ ఛానళ్ళు చాలా బాగుంటాయి చూడడానికి. ఎందుకంటే మనం అనే మాటలు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మొహం మీదే అంటారు. అన్నప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడంగానే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు మనం అడగాలి 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 అనుకుంటాం అనమాట. సో మొత్తానికి ఈ క్రయింగ్ బాబా మీద ఎంతమంది కంప్లైంట్లు అబ్బా, వరుసగా కామెంట్స్లో ఎంతమంది ప్లీజ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళని చెయ్యండి అంటే, మొన్న నాగరాణి భవిత బండారం అయితే బయట పెట్టారు కదా లైవ్లో. సో అలాంటి ఛానల్స్ దగ్గరకి వెళ్ళి చాలామంది వ్యూయర్స్ కామెంట్స్ అనమాట, నెక్స్ట్ లచ్చక్క టీవీ ఎందుకు అని కింద కూడా కామెంట్స్ వచ్చాయి. వేరే వాళ్ళు అడిగారు ఇంతకీ వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి అడిగారనమాట. అడిగినప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా సేమ్ ఈ నాగరాణి భవిత వీళ్ళలాగానే డ్రామాలు ఆడుతున్నారు, యాక్షన్స్ చేస్తున్నారు, యాక్సిడెంట్ అయిందని చెప్పి, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పి, కంప్లైంట్ అని చెప్పి రకరకాల నాటకాలు వేస్తూ ఉన్నారు. సో అందుకని వాళ్ళ దాంట్లో కామెంట్ పెట్టాలంటే కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసారు. అందుకని వీళ్ళ ఛానల్కి పిలిచి డైరెక్ట్గా మేము అడగాల్సిన క్వశ్చన్స్ వీళ్ళు అడిగితే వినాలి అని, మాకు ఆ సాటిస్ఫాక్షన్ కావాలి అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్లో రిటర్న్ వాళ్ళకి చెప్పారనమాట. సో వాళ్ళే కాదు, చాలామంది చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వెధవల్ని ఇంటర్వ్యూ చేసి తిరిగి ఏమైతే బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తే బాగుంటుంది అని వెయిట్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, అబ్బా మేము చేసిన యాక్టింగ్కి మెచ్చిపోయి పొంగిపోయి ఇన్ని వేల మంది చూస్తున్నారని. అరే అన్ని వేల మంది కాదురా, తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు. అందులో ఒక్కసారి అట్లీస్ట్ ఒక కామెంట్ పెట్టిన దానికి లైకులు చూడండి, 200, 300, 400. 2 రోజులే అయింది వాళ్ళ ఆ వీడియో కింద కామెంట్ పెట్టి, ఆ కామెంట్కి అంతమంది లైక్స్ చేశారంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతమందికి మీ మీద చిరాకు అసహ్యం వేసింది అని చెప్పేసి. సో నాకైతే ఆశ్చర్యం ఏం అనిపించలేదు కానీ ఆనందం అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత ఓకే ఇంతమంది మనకి సపోర్ట్గా ఉన్నారా అంటే, వీడియోస్ చూస్తుంటే లైక్లేమో మనకి 20-30 లైక్స్ వస్తాయి, వ్యూస్ చూస్తే 300, 400, 500 ఇలా మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. ఎందుకురా బాబు, ఇక పాపం వాళ్ళ ఛానల్ మీద అందరికీ చాలామందికి సానుభూతి పెరిగిపోయిందేమో. సో అందుకని మన ఛానల్కి వ్యూస్ అనేవి డౌన్ అయ్యాయి. అండ్ అది కాకుండా దిక్కుమాలిన వాళ్ళందరితో కూడా బ్యాచ్తో చేతులు కలిపి మన ఛానళ్ళని డౌన్ చేయడానికి కంకణం అయితే కట్టుకున్నారు కదా. సో అన్ని రీజన్స్ కలగలిపి ఉన్నాయి కాబట్టి అని అనుకున్నా. కానీ ఇప్పుడు వాళ్ళ కామెంట్కి ఉన్న లైకులు చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా కూడా జనాలకి వీడి మీద అసహ్యం, చిరాకు, కంపరం అనేవి చాలామందికి పెరుగుతూనే వచ్చాయి. ఉన్న వాళ్ళతో పాటు ఇంకా చాలామందికి చూసే కొత్త వాళ్ళకు కూడా చాలా చిరాకేసింది. విచిత్రమైన కామెంట్ ఏంటో చెప్పనా? నాకు బాగా నచ్చిన కామెంట్ ఏంటంటే, పాపం మా ఛానల్ అనేది ఎవరికి తెలియదు, కిందికి వెళ్ళి మీరు ఏ ఛానల్ గురించి చెప్తున్నారు ఏంటి అంటే, నేను ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పాక ఓకే నేను చెక్ చేసి వస్తానుండు అని చెప్పి వీళ్ళ ఛానల్కి వచ్చి 2 నుంచి 3 వీడియోల దాకా చూసినట్టున్నారు. ఇక వెంటనే మళ్ళీ అక్కడికే పరిగెత్తుకుంటూ వచ్చి, అవును బ్రదర్ మీరు చెప్పిన ఛానల్కి వెళ్ళి విజిట్ చేశాను, 2 నుంచి 3 వీడియోస్ అయితే నేను చూశాను. అబ్బాయి ఏంటి అంత వరస్ట్గా ఉన్నాయి, అంత చీదరగా ఉన్నాయి, అంత ఓవర్ యాక్టింగ్ చేస్తూ మా యాక్టింగ్ అనకుండా ఏదో నిజం అన్నట్టు చిత్రీకరిస్తున్నారు, వాళ్ళది ఓవర్ యాక్టింగ్ అని, వాళ్ళు చెప్పేయన్న అబద్ధాలని అందరికి అర్థమవుతూనే ఉంది. 2-3 వీడియోలు చూస్తేనే మాకే ఇంత చిరాకు వచ్చింది, ఇక కంటిన్యూగా చూసే వాళ్ళకి ఎంత చిరాకు వచ్చి ఉంటుందో కరెక్టే. వాళ్ళ
ఛానల్ని మీరు ఈ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి రప్పించేసి వాళ్ళ మొహం మీద క్వశ్చన్స్ వేయడం కరెక్టే, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా అని పెట్టడం. అంటే 5 నిమిషాలు ఒక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చి 5 నిమిషాల్లో వీళ్ళ బతుకు మొత్తం అర్థం చేసుకున్న వాళ్ళకైతే ఎంత గ్రేట్ చెప్పండి నిజంగా. అసలు ఒక 10 నిమిషాలు కంటిన్యూగా ఒక 2-3 వీడియోస్ చూసి ఇంకెక్కువ వీడియోలు చూడలేక అల్లాడిపోయి తిరిగి అక్కడికి వచ్చి కామెంట్ పెట్టారు అంటే వీళ్ళు ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారో, ఎంత వరస్ట్గా వీడియోలు చేస్తున్నారో, ఆ జనాలకు ఎంత కంప్రమేసిందో అది ఇప్పటికైనా వాళ్ళకి అర్థమైతే బాగుండు నిజంగా. నేనైతే అదే కొన్ని కామెంట్స్కి వచ్చిన లైక్స్ అనేవి నేను పెడుతున్నాను అక్కడ చూడండి. నాకు తెలిసి నేను థంబ్నెయిల్లో కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో థంబ్నెయిల్లో మీరు చూడండి ఎన్ని లైక్స్ వచ్చాయో. సో ఇన్ని లైక్స్ వస్తే అసలు ఇంతమంది మీరు అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ దగ్గర కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు ఆన్సర్లు చెయ్యాలి అని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసారా. సో ఒక ఆమె అయితే డైరెక్ట్గానే పెట్టేసింది, నేను నెక్స్ట్ ఇంకా మాకు కాంటాక్ట్ అవ్వడానికి లేదు, సో వాళ్ళు వచ్చేసి కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళ నెంబర్ మా దగ్గర లేదు కాబట్టి మేము డైరెక్ట్గా వీడియోలోనే ఇన్వైట్ అయితే చేస్తున్నాము. మీకు నిజంగా సత్తా ఉండి, మీకు నిజంగా మీరు టాలెంట్ ఉండి, మీరు నిజాయితీ పరులని మీరు అనుకుంటే మా ఛానల్కి మీరు కాల్ చేయండి, మా దగ్గరికి మీరు రండి, మేము ఇంటర్వ్యూ చేస్తామని కూడా ఆ అమ్మాయి చెప్పిందనమాట. సో వీళ్ళ దాకా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే బాగుండు, ఎవరైనా కానీ ఆ వీడియో లింక్ని వీళ్ళకి షేర్ చేస్తే బాగుండు. దెబ్బకి వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోవాలి. సో వీళ్ళ ఆపర్చునిటీ వదిలేసుకోకుండా దానికి వెళ్ళి ఉంటే మాత్రం ఇక వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, వీళ్ళు చేసే వరస్ట్ కామెడీ ఎలా ఉంటుందో మనమైతే కళ్ళకు గట్టినట్టు చూడొచ్చు. అండ్ నిజంగానే వీళ్ళ ఛానల్ మనం అన్నట్టు వాళ్ళని డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్ వేస్తుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. కొంతమంది అయితే కొన్ని ఛానల్స్ అయితే నిజాయితీగానే ఉన్నాయి, అంటే ఇలాంటి ఫేక్ పీపుల్ బండారాన్ని బయట పెట్టేవిగా ఉన్నాయి చాలా ఛానల్స్ కూడా. సో అవి గినక ఇన్వైట్ చేసి వీళ్ళ బతుకుని ఇంకాస్త మన కళ్ళకు గట్టినట్టు బయటికి కనిపిస్తే ఇలాంటి ఛానళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంచెమన్నా కళ్ళు తెరుచుకుంటారని నా అభిప్రాయం. ఇంకా ఇలాంటి ఛానల్స్ పుట్టకుండా ఉంటే చాలు. ఉన్న ఛానళ్ళు ఎలాగ దిక్కుమాలిన ఛానళ్ళు కొన్ని చచ్చాయి, సో వాటితో పాటు వీడిదొకటి. ఇంక ఇలాంటి ఛానళ్ళు ఇక పుట్టకుండా ఉంటే చాలు, పుట్టగొడుగుల్లాగా పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో మిగతాయి ఇంకా వచ్చి ఇంకా అసలు మంచి మొక్కల్ని ఎదగనీయకుండా ఆ పిచ్చి ఆ స్థానం అంతా ఆక్రమించుకోకుండా ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలామందికి జీవనోపాధి. నిజాయితీగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇంకొకటి లేదు. 0 ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ శాలరీ అండ్ బెస్ట్ నేమ్ కూడా తీసుకొస్తుంది. అలా వచ్చే ప్లాట్ఫామ్స్ చాలా తక్కువ అనమాట. సో ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అలాంటి దిక్కుమాలిన వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు అని నా అభిప్రాయం. సో మీరందరూ ఏమంటారు ఫ్రెండ్స్? నేను అన్నది కరెక్టేనా? నేను అన్నది కరెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. రోజు మీరు వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.